హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్ చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగలి గుడిలో పెట్టే ప్రసాదంలా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. నేను చెప్పిన కొలతలతో మీరు చక్కెర పొంగలి చేస్తే మీరు పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో చక్కెర పొంగల్ చేసేస్తారు. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే ముందుగా వీడియోని చూసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ కుక్. ఒక ప్యాన్లో 1 కప్పు రైస్ని అలాగే అరకప్పు పెసరపప్పు వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల పప్పుకి మంచి సువాసన వస్తుంది. అలాగే రైస్ని డ్రై రోస్ట్ చేయడం వలన ముద్దలా రాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇవి మంచిగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక కుక్కర్లో వేసుకోండి. వేసుకొని ఒక 2 సార్లు కడిగి తీసుకోండి. ఇందులో ఇప్పుడు 3 కప్పుల నీళ్ళని పోసుకోండి. మనం 1 కప్పు రైస్, అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, సో డబుల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకోండి. ఇప్పుడు కుక్ చేసుకోవడానికి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ పోయేలోపు మనం వేరొక ప్యాన్లో అరకప్పు బెల్లం అలాగే 1/4 కప్పు చక్కెర వేసుకొని అందులో 1/4 కప్పు నీళ్ళని వేసుకొని బెల్లంని చక్కెరని కరిగించుకోండి. మనం చేసేది చక్కెర పొంగల్ కాబట్టి చక్కెర క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నామండి. మీరు హెల్తీగా చేయాలి అనుకుంటే బెల్లం చక్కెర ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. ఇవి మెల్ట్ అయ్యాక లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. రైస్ బాగా ఉడికింది, అలాగే బాగా మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉంది. ఇప్పుడు మనం చేసుకున్న పాకంని ఇందులో పోసుకోండి. ఇలా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రైస్ పాకంని మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యేలోపు మనం వేరొక చిన్న ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకొని అందులో 15 కాజులు 10 బాదాం వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే అందులో ఒక 15 కిస్మిస్లు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఫ్లేక్స్ వేసి అవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నాకు ఎండు కొబ్బరి దొరకలేదు, అందుకోసమే నేను ఇలా కోకోనట్ ఫ్లేక్స్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరో పక్కన రైస్ మనం వేసిన పాకంని మొత్తం అబ్జర్వ్ చేసుకుందండి. ఇలా మొత్తం అబ్జర్వ్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చివరిగా 1/4 టీ స్పూన్ ఇలాచి పొడి వేసి కూడా కలుపుకోండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే ఒక చిటికెడు వేసుకోండి. పచ్చకర్పూరం వేయడం వలన గుడిలో ఇచ్చే ప్రసాదంలా ఉంటుందండి చక్కెర పొంగలి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు. ఎంతో రుచికరమైన చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. మీరు నేను చెప్పిన విధంగా చక్కెర పొంగల్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.